డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మనకు 10వ తరగతి పరీక్షలు 28వ తేదీతో ముగిశాయి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని విద్యార్థులందరూ అడుగుతున్నారు. దాని గురించి ఈరోజు సమాచారం అయితే వచ్చింది. ఇక్కడ మనం చూడవచ్చు. 10th క్లాస్ ఆన్సర్ స్క్రిప్ట్ వాల్యుయేషను ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 8వ తేదీ వరకు ఈ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. 8వ తేదీకి పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీ దేవానంద్ గారు తెలియజేశారు. దీనికోసము 25,000 మంది టీచర్లను విధులకు కేటాయించారు. అంటే పేపర్ కరెక్షన్స్కి కేటాయించారు. మొత్తం మీద 6,23,000 మంది రెగ్యులర్ విద్యార్థులు, అదేవిధంగా 1,02,000 మంది ప్రైవేట్ విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు ఏపీలో. మొత్తం మీద 50 లక్షల ఆన్సర్ స్క్రిప్ట్లను ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది, అంటే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 8 రోజుల్లో ఈ వాల్యుయేషన్ ప్రక్రియనంతా పూర్తి చేస్తారు. తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి చేసేసి మనకు ఎలక్షన్ కోడ్ అయితే వచ్చింది. ఎలక్షన్ జరగనున్నాయి కాబట్టి ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ అనుమతితో మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటిస్తామని ఆయన చెప్పారు. సో విద్యార్థులందరూ కూడా దీని గురించి తెలుసుకోండి. అదేవిధంగా హాలిడేస్ను వేస్ట్ చేయొద్దండి. పాలిసెట్ కానీ ఏపీఆర్జేసీ కానీ ఎగ్జామ్స్ ప్రిపేర్ కండి. అవి వస్తే మీకు ఫ్యూచర్ బాగుంటుంది. మీ గైడెన్స్ కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.